డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం సాక్షిగా రేవంత్ సర్కార్ తెలంగాణ సంస్కృతిని విధ్వంసం చేసే కుట్ర పడుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇవాళ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు. నమస్తే అండి దేశపతి శ్రీనివాస్ గారు. దేశపతి గారు, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? నిజంగా నిన్న జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో జరిగిన ఒక జుగుప్సాకరమైన ఒక ఈవెంట్ అని చెప్పొచ్చు. దాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? దీనికి నిజంగా ఈనాడు కూడా ఒక తన వంత పాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ ఈనాడు దినపత్రికలో రాసిన కథనమే దీనికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఎందుకంటే ఉర్ర తులుపిన తెలంగాణ అని చెప్తుంది. ఎక్కడ తెలంగాణకు సంబంధించిన గానం అక్కడ కనిపించకున్నా దాన్ని కీర్తిస్తూ అక్కడ జరిగిన సంఘటనలనే గద్వాల విజయలక్ష్మి స్టెప్పులేసి ఉర్రు తొలగించారని చెప్పేసి రాస్తున్నారు. వీటన్నిటికీ డిప్యూటీ సీఎం పొన్నం ప్రభాకర్, మహేష్ కుమార్ కూడా వీళ్ళంతా కూడా స్టెప్పులేసిందని చెప్పి రాస్తున్నారు. ఇదే తెలంగాణ సంస్కృతి అని ఒక విషపు ఆలోచనను చొప్పించే ప్రయత్నం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అండ్ ఈనాడు దినపత్రిక కలిసి చేస్తున్నాయని భావించాలా? తెలంగాణ పాలిట దౌర్భాగ్యం అమ్మా. ఇదంతా కూడా ఒక దౌర్భాగ్య పాలకుడు వచ్చినప్పుడు ఇటువంటి ఒక హీన సంస్కృతి ప్రబలుతుంది. పరిపాలకుడు హీనుడైనప్పుడు సంస్కృతి కూడా అటువంటి హీన సంస్కృతి వస్తుంది. ఇవాళ మనం అదే చూస్తున్నాం అన్నమాట. ఇవి విజయోత్సవాలు కాదమ్మా, తెలంగాణ మీద రేవంత్ రెడ్డి చేసిన చేతబడి అది. ఆ చేతబడిలో చూస్తున్నటువంటి ఒక వికృతాలు అన్నమాట అవన్నీ కూడా. అదేందమ్మా, జై తెలంగాణను పలకాల్సిన చోట జై బాలయ్యనా? ఎవరితో కొట్లాడినాం మనం? ఏ సంస్కృతికి వ్యతిరేకంగా నిలబడ్డం? అటువంటిది వాళ్ళ వికృత వేషాలు, మంత్రులు వాళ్ళ హుందాతనం మరిచి, వ్యక్తిత్వం మరిచి, ఆయన బట్టి విక్రమార్కు వస్తుంటే పడితే లైన్లో వాడుతుంది, పోతే ఇజ్జత్ పోతుంది అని వాడుతున్నాడు ఆ గాయకుడు. అవి వాటిని చూసి మురిసిపోతున్న ఈ మంత్రులు అంటే ఎంత భావదారిద్ర్యము, ఎంత సంస్కారహీనం, అనాగరికము. అంటే ఒక గవర్నమెంట్ స్థాయిలో ఉన్నవాళ్ళు ఒక వెకిలి పాటలని, వల్గర్ పాటలకి, వాటికి ఇంకా ప్రజాప్రతినిధులు డాన్స్ చేస్తుడు వల్గారిటీని తీసుకొస్తున్నారు, వెకిలితనాన్ని తీసుకొస్తున్నారు ఇవాళ తెలంగాణ సంస్కృతిలోకి. ముఖ్యంగా ప్రభుత్వం అటువంటి వాటిని చేయటం, అటువంటి ఒక ద్వంద్వార్థాల పాటల్ని, మన జంతువాంఛల్ని ఉద్రేకింపజేసే పాటల్ని, సెక్స్ వాటిని రెచ్చగొట్టే పాటల్ని, వికృతమైన వాటినన్నింటినీ కూడా ఆ ప్రభుత్వ వేదికల మించి ప్రదర్శించడం ఏమిటి? ఆ బూతు పాటలకి వీళ్ళంతా డాన్సులు చేయడం ఏమిటి? అంటే ఇక బూతులు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు అంత బూతు సంస్కృతి ఉంటుందమ్మా. ఏ దుర్మార్గపు సినిమా సంస్కృతి, బూత్ సంస్కృతికి విరుద్ధంగా మనం నిలబడ్డామో ఇవాళ అదే సంస్కృతిని తీసుకొచ్చి పెట్టాడంటే సర్వధ్వంసం చేస్తున్నాడమ్మా. వినాశకారి ఇప్పుడు ఆయన తెలంగాణ పాలిట. ఉద్యమానికి తెలంగాణ తల్లికి మధ్య ఉన్న బంధాన్ని ఎడబాపిండు దుర్మార్గుడు. ఉద్యమంలోంచి తెలంగాణ తల్లిని అవిభాజ్యం కదా, వేరు చేయలేం కదా. ఉద్యమం నుంచి ఉత్పన్నమైన తెలంగాణ తల్లిని తీసేసి వాళ్ళ ఏదో కొత్త బొమ్మ తీసుకొచ్చి, ఏదంటే ఉద్యమంలో లేని వ్యక్తి వచ్చి ఉద్యమంలో ఉన్న తెలంగాణ తల్లిని తీసేయడం ఎంత విషాదకరం అది. అంటే ఈ విగ్రహాన్ని కూడా ఎందుకు మార్చిండ్రు అని అంటే, మేము తెలంగాణ సంస్కృతిని ఏదో కాపాడుతాము, తెలంగాణ ప్రజలను ప్రతిబింబిస్తామని చెప్పుకుంటా ఒకవైపు చేసే వేడికేంది, ఆ సందర్భం ఏంది అంటే ఆ విగ్రహావిష్కరణ, చేసిన పని ఏంది అని అంటే బూతు పాటలు. కింద మీద ఊపు, నందమూరి బాలకృష్ణ తోపు, ఇదే కదా ఇక ఇప్పుడు ఆయన తెస్తున్న కొత్త సంస్కృతి. ఇప్పుడు ఆ కొత్త తెలంగాణ ఆయన పెట్టిన బొమ్మ ఆ సంస్కృతికి సంకేతం అన్నమాట. అదే ఆయన చెప్పదలుచుకున్నాడు ఇవాళ. అంటే బతుకమ్మను తెలంగాణను ఎడబాపిన వాడమ్మా. తెలంగాణ తల్లిని బతుకమ్మను ఎడబాపిండు దుర్మార్గుడు, ఆ బంధాన్ని ఎడబాపిండు. అంతకంటే అధ్వానము, అన్యాయం ఇంకోటి ఉంటుందా? దానికి తందాన అంటున్నారు కొంతమంది. ఎవరికైతే ఉద్యమంలో ఒక స్థానాన్ని ఇచ్చిందో తెలంగాణ తల్లి, ఏ తెలంగాణ తల్లి అయితే స్థానాన్ని ఇచ్చిందో, వాళ్ళను నాయకత్వ స్థానాల్లో పెట్టిందో, వాళ్లే వచ్చి వాళ్ళ ఆ తెలంగాణ తల్లి నిన్ను నాయకత్వం. ఏ తల్లి శ్రీకాంతచారి చనిపోతే గుండె బాదుకొని ఏడ్చిన తల్లి? ఏ తల్లి నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడిన తల్లి? ఏ తల్లి తెలంగాణ బిడ్డలకు నీళ్లు వస్తలేవు, గోదావరి నీళ్లు దక్కుతలేవు అని కొట్లాడిన తల్లి ఎవరు? ఆ తల్లిని తీసేసి, ఆ తల్లి ఉద్యమంలో పుట్టిన తల్లి, ఇవాళ కుట్రలోంచి పుట్టిన తల్లి, కుచితంలోంచి పుట్టిన తల్లి, కువార్కంలోంచి పుట్టినటువంటి తల్లి, అటువంటి ఒక రూపాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టిండు ఆయన. బతుకమ్మ లేకుండా ఎట్లా తెలంగాణ తల్లి అవుతుంది? బతుకమ్మ మీద దుర్మార్గమైనటువంటి ఒక చేతబడిని చేస్తున్నాడు ఆయన. బతుకమ్మ లేకుండా చేస్తున్నాడు. బతుకమ్మ మీద దుష్ప్రచారాలు సాగిస్తున్నాడు ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి. మనం బతుకమ్మను ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన పండుగగా మనము మలిచితే
ఈ దుర్మార్గుడు వచ్చి దాంట్లో మచ్చలు కళంకాలు పెట్టాలని చెప్పి చూస్తున్నాడు. ఇవాళ తీరని కళంకం ఈ విజయోత్సవాలు. తెలంగాణ ప్రభుత్వ చరిత్రలో తీరని కళంకం రేవంత్ రెడ్డి ఆయన తెస్తున్నటువంటి ఈ దుష్ట సంస్కృతి. ఆ సంస్కృతికి డాన్స్ చేస్తున్న ఈ ప్రజా ప్రతినిధులు, జై బాలయ్య పాట చూస్తూ ఇకిలిస్తున్న మంత్రులు, ఉంటే ఇది పోతే లైన్ లో పడుతుంది, లేకుంటే ఇది అది వాళ్ళ సంస్కారం. అది అమ్మాయిలు లైన్ లో పడతారని పాడే పాటలు, వీళ్ళకు డబ్బులు సంచులు లైన్లో పడతాయనే ఆనందం. అంటే దేశపతి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు కానీ నిజంగా ఈ నిన్న జరిగిన ప్రోగ్రామ్కి పనిచేసిన వాళ్ళు, అధికారులైనా సరే వారు ఎవరైనా సరే తెలంగాణకు సంబంధించిన వాళ్ళే కదా. అంటే ఎన్ని విధాలుగా సిగ్గుపడాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మొట్టమొదటి విషయం ఏంటంటే ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో ఎటువంటి ప్రోగ్రాం ఉండాలి, ఏమేమి ఉండాలి, ఆ ప్లానింగ్కు సంబంధించి సో నిస్సిగ్గుగా ఏమేమి పాడాలి, ఎటువంటి పాటలు ఉండాలి, ఎవరిని తీసుకురావాలని దానికి సంబంధించి అది మొదటి పాయింట్. ఇంకొకటి వాళ్ళు వచ్చే క్రమంలో కూడా నిజంగా ఎంతో కొంత మర్యాదగా ఫీల్ అవుతుంటారు, కానీ సిగ్గు లేకుండానే మాట్లాడాలని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇవాళ వాళ్ళు వచ్చే క్రమంలో కూడా అటువంటి అసభ్యకరమైన పాటలతో అదే పదజాలంతో వాళ్ళకి వెల్కమ్ చెప్తుంటే వాళ్ళు ఆనందపడ్డము, ప్రోగ్రామ్ ఆద్యంతం కూడా వాళ్ళు ఆనందపడ్డము, స్టెప్పులు వేయడము. అండ్ మధ్యలో మీన్ వైల్ ప్రోగ్రామ్ అంతా కూడా డబల్ మీనింగ్ డైలాగులు, బూతు మాటలు. ఎట్లా చూడాలి దీని అంతటినీ కూడా? ఎన్ని విధాలుగా సిగ్గుపడాలంటారు ఈ ప్రభుత్వం? భ్రష్టత్వం, భయంకరమైనటువంటి భ్రష్టత్వం. ఒక భ్రష్టుడు పరిపాలిస్తున్నప్పుడు భ్రష్ట సంస్కృతి ఉంటది కదా, భ్రష్టత్వం అమ్మా ఇదంతా కూడా, సాంస్కృతిక భ్రష్టత్వం. ఆ భ్రష్టత్వాన్ని తీసుకొచ్చిండు. బస్టు అంటాం కదా మన భాషలో, బస్టు సంస్కృతి అన్నమాట ఇదంతా కూడా. అట్లాంటి ఒక భ్రష్టత్వాన్ని తీసుకొచ్చిండు. ఇవాళ అది చూడడం అంటే సంస్కారహీనంగా మారిపోయి వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా ఉచ్చనీచాలు మర్చిపోయి దారుణమైనటువంటి ఆ స్టెప్స్ చూస్తూ ఆనందిస్తూ ఇదే దానికి ఇకిలిస్తూ సకిలిస్తూ ఆ వికారపు మాటలకు, ఆ వికారపు డాన్సులకు, ఆ వికారపు ఊపులకు వాటికి మైమరుస్తూ ఇదిగో ఇంత హీనమైపోయాం మేము. ఓ విలాసాలమ్మా వీళ్లకు, విజయోత్సవాలు కావవి. అవి అవినీతి సొమ్ముతో చేసుకుంటున్నటువంటి ఆ విలాసాలన్నమాట. ఆ విలాసాలలో అటువంటి తాగి ఊగి బూతులు మాట్లాడే సంస్కృతిని ప్రదర్శిస్తున్నారు. ఏం చేస్తామమ్మా, తెలంగాణకి ఇటువంటి దౌర్భాగ్యం పట్టింది. ఆ సంస్కారమే లేని వాళ్ళు పరిపాలకులు అయిన వాళ్ళు. ఆ కుసంస్కారాన్ని చూడాలి ఇప్పుడు మనం. అది చూసి తరించాలి. మార్పు అమ్మా, ఇదే వాళ్ళు తెచ్చినటువంటి మార్పు, మహత్తరమైనటువంటి మార్పు. అంటే ఇవన్నీ చూసిన తర్వాత కూడా తెలంగాణ సంస్కృతిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుంది అని ప్రజలు ఇంకా భావిస్తారా? స్టిల్ మాటలే లేవమ్మా, తెలంగాణ లేదు, సంస్కృతి లేదు, తెలంగాణ ద్రోహులే పూర్తిగా దాన్ని చేసిన తర్వాత ఇంకేముందమ్మా? ఇక ఆయనకు అదంతా లేదమ్మా. తెలంగాణ సంస్కృతి ఇవన్నీ ఏం లేవు కడుపులో. ఆయనకి ఏదో కేసీఆర్ మీద కసి తీర్చుకోవాలి అనే ఒక కుచితంలోంచి ఆయన ఏదో లోగోలు తీసేస్తున్నాడు, ఏదో పెడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు తప్ప ఆయన కడుపులో తెలంగాణ ఎక్కడుందమ్మా? ఆయనకి ఏం లేదు. ఏదో మజా ఉడాయించాలనుకుంటున్నాడు ఆయన, మజా ఉడాయిస్తున్నాడు. ఇదంతా కూడా అదే అన్నమాట. ఆయన అంతా అటువంటి ఒక అరాచకం అమ్మ, అంతా ఒక అనార్కిజం. ఆ అనార్కిజాన్ని ఇప్పుడు భరించాలి మనం అందరం కూడా అన్నమాట. ఇది 3 ఏళ్ళు మనం ఈ వికృతాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందో, ఇంకెన్ని వికారాలు చూడాల్సి వస్తుందో, ఇక రికార్డింగ్ డాన్స్ లో చూడబోతామో, ఇంకేమేమి చూడబోతామో దాంట్లో మరి ఎంత ఎంత అతపాతాడని తీసుకుపోతాడో తెలంగాణ సంస్కృతిని అంత భరించాలి మనం. అంటే చాలా నెలల ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అధికారిక కార్యక్రమంలో డైరెక్ట్ రికార్డింగ్ డాన్స్ ని యువకుల్ని పిలిపించి కాంగ్రెస్ ప్రభుత్వ అధికారిక ప్రోగ్రామ్ లో వేదిక మీద కూడా రికార్డింగ్ డాన్స్ ఆల్రెడీ చేసిండు కదా. చాలా నెలలు అవుతుంది ఇదంతా జరిగి కూడా. అదేనమ్మా, వాటిని అన్నిటినీ తీసుకొస్తున్నా. ఆయన చూసిందే కదా మా తెలుగుదేశం పార్టీలో ఉండి, ఆయన అదే సంస్కృతి చూసిండు. సినిమా వాళ్ళు, సినిమా పాటలు వాటిని చూస్తూనే వచ్చిండు ఆయన. ఆయనకు తెలంగాణ రావడమే ఇష్టం లేదమ్మా. ఆ సంస్కృతి అంతా పోయిందన్నది ఆయన బాధ. అక్కడ ఇవాళ ఆంధ్ర ప్రాంతంలో ఆ సినిమా పిచ్చిలో పడిపోయి ఏదైతే ఒక వికృత సంస్కృతి ప్రబలిందో దానికి కనీసం దాని నుంచి దూరంగా ఉన్నది తెలంగాణ. ఇక్కడ ప్రభుత్వాలు వేరే రకంగా ఉన్నాయి, అట్లా చెయ్యరు, ఇక్కడ కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటారు అని అనుకుంటే ఏ వ్యక్తిగత ఫంక్షన్లలో ఏదో జరిగిందంటే అర్థం ఉంది కదనమ్మా. ఈ ప్రభుత్వ ఫంక్షన్లలో ఇట్లా చేయడం, ప్రజాధనం అంతా దుర్వినియోగం చేస్తూ ఈ రకమైనటువంటి బూతుపాటలు పాడుకుంటూ గెంతులు గెంతడం అనేది చిచి ఇది చాలా భరించలేని, సహించలేని విషయం అమ్మా. ఇది అవమానం, తెలంగాణకు అవమానం. ఇది మన
ప్రపంచం ముందట ఏం తెలంగాణ సంస్కృతి ఇదేనా తెలంగాణ సంస్కృతి అంటే? ఈ తమన్ పాటల సంస్కృతి, ఈ ఈ బూతు పాటల సంస్కృతేనా అనే స్థాయికి దిగజార్చారు. దేశపతి గారు, ఒకవైపు బతుకమ్మకు సంబంధించి ఒక నిర్లక్ష్యాన్ని ప్రదర్శించి ఆఖరికి తెలంగాణ ప్రతీక అని చెప్పే చోట బతుకమ్మకి స్థానం లేకుండా చేసిండ్రు. ఇంకొక వైపు అధికారిక వేదిక మీద తెలంగాణ జానపదాలకి, తెలంగాణ సాహిత్యానికి కూడా చోటు లేకుండా చేసి రేపటి నాడు తెలంగాణకి ఒక అస్తిత్వ ప్రతీకలని వేటిని కూడా మిగిల్చకుండా చేసే కుట్ర జరుగుతుందని భావించాల్సిన అవసరం ఉందా? ఈ బతుకమ్మ పాట లేదమ్మా, బాలయ్య పాటలే ఇక మనకు మిగిలింది. ఇక బతుకమ్మ పాటలు అదృశ్యం, బాలయ్య పాటలే ఇప్పుడు మన పాలిట అదృష్టం అన్నమాట. ఇక దట్ ఈజ్ రేవంత్ రెడ్డి గారి సందేశం. బతుకమ్మను బంద్ చేయండి, బాలయ్యను కొలుచుకోండి. జై బాలయ్య, జై జై బాలయ్య, జై తెలంగాణ తీసేయండి, బతుకమ్మ పాటలు తీసేయండి. ఇంకేందమ్మా, ఎంత గొప్ప సందేశం ఇస్తున్నాడు. భరించండి తెలంగాణ ప్రజలారా, ఆనందించండి రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ దేశపతి శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. నిజంగా